చెక్ చూడరా ఏం చేసావో. వేలు చప్పరించే చిన్న పిల్లలు పట్టుకుంటారా ఈ క్యాచ్. నేనేమన్నా వేలు చెప్పలించే చిన్నపిల్లల్లా కనబడుతున్నానా? నువ్వు దానికి కూడా పనికి రావరా? అరే ఇందాక చెప్పేచ్చు కదరా నువ్వా? ఏయ్ ఇంత చిన్న క్యాచ్ కూడా పట్టుకోలేవు, ఎందుకురా నీ బతుకు? థు. సిగ్గొకటి మళ్ళీ నీడు మొఖానికి. రేయ్ నా ల్యాప్టాప్ ఎక్కడరా? అరే ల్యాప్టాప్ రాది వైరస్ రాది, వైరస్ బ్యాక్టీరియా గజ్జి తావరా పిచ్చి పిచ్చి సైట్లన్నీ చూస్తున్నావు తెలిసేంట్రా నువ్వా? అనవసర విషయాలు మాట్లాడద్దు. రెడీనా లేదా? గన్నులో రెడీ, కాగితం కొట్టుకొచ్చి తీసుకెళ్ళు. సరే వచ్చేస్తాను. రేయ్ ఎవడ్రా నా కార్ అద్దం పగల ఉంటుంది? నెక్స్ట్ వీక్ పెళ్లి ఫంక్షన్ పంపించాలరా కార్ ని. అయినా నా వైపు చూస్తావేంట్రా? నేను కాదు. ఒరేయ్ నువ్వా? నన్నంటావేంట్రా బాబు? బాలేది. ఒరేయ్ గుండుగా నిన్ను. ఆగు. ఏమగలరా? టెన్షన్ పడకు. వాడు క్యాచ్ పట్టలేదని బాగా ఫీల్ అవుతున్నాడు. వాడు మెకానిక్ షర్ట్ ఉంది కదా, వాడి దగ్గర ఇది మారుద్దాం, బిల్లు పే చేస్తాడు. నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నా, మిగతా వాళ్ళు లేరి. ఎవరు రాలేదు. ఛే, అయినా పెళ్లి తర్వాత ఎలా మారిపోయామేంట్రా? స్కూల్లో ఆడేటప్పుడు ఇంటర్నేషనల్ రూల్స్ కూడా దాటి టీమ్ కి 16 మంది 17 మంది హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంట్రా కుక్క బతుకైపోయింది. ఛే. రే మన కామేష్ గారు తెలుసు కదా, ఆడికి ఫోన్ చేయరా? ఎవరు నీ కస్టమర్స్? టీవీ ఛానల్ కదా. సరే రమ్మని. అలాగే. హలో బ్రో. హలో బ్రో, ఎలా ఉన్నారా? కష్టమైన ప్రశ్న అడిగావు బ్రో, చాలా టఫ్ క్వశ్చన్. ఏంటో చెప్పు మ్యాటర్. ఇప్పుడు వెదర్ చాలా బాగుంది, గ్రౌండ్ లో ఉన్నాను. క్రికెట్ ఆడటానికి ఏమైనా వస్తారా? ఏ గ్రౌండ్? లాస్ట్ వీక్ ఆడాం కదా అదే గ్రౌండ్. ఎన్ని ఓవర్ల మ్యాచ్? 6 ఓవర్లు పెట్టుకుందాం. రెడ్ బాలా ఎల్లో బాలా? రెడ్ బాల్ బ్రో. అలా అయితే నేను రా. వస్తే ఫస్ట్ బ్యాటింగ్ నీదే. అయితే నేను వస్తా. వచ్చేటప్పుడు రాకేష్ కూడా తీసుకొచ్చే. గైస్ మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. నిరంజన్ గారు చెప్పండి, మనసు విప్పి మాట్లాడండి, మీ ఇష్టం. సార్ మీకు నేను జోక్ చెప్పాలనుకున్నా సార్. జోకే కదా, చెప్పండి. పాట కావాలంటే పాట కూడా పాడండి. లేదు సార్, నేను జోకే చెప్తాను. చెప్పండి. ఒక ఎలక పెద్ద పిల్లికి దొరికిపోయిందండి. ఓకే. అప్పుడు ఆ ఎలక పిల్లితో పిల్లి బెదర్ మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని వాళ్ళని ఈ వయసులో నేనే జాగ్రత్తగా చూసుకోవాలి, ప్లీజ్ నన్ను వదిలేండి బ్రో, నన్ను తినొద్దు అంది. అప్పుడు ఆ పిల్లి ఏమందో చెప్పండి. పిల్లి ఎలకతోటి ఏమో తెలియదండి. నిరంజన్ గారు మీరే చెప్పండి. అట్లీస్ట్ ఒకసారి గెస్ చేయండి. లేదండి, మీ స్వీట్ వాయిస్ లోనే వినాలనుకుంటున్నాను, చెప్పండి ప్లీజ్. లేదు మీరు గెస్ చేయగలరు ప్లీజ్. లేదు నిరంజన్ గారు, దయచేసి చెప్పేసేయండి మీరే. చెప్పేనా? చెప్పండి నిరంజన్ గారు. చెప్పేస్తున్నా. పిల్లి ఆ పిల్లి మియ్యో అన్నదన్నమాట. నీ అబ్బా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? అమ్ముడు పెట్టండి సార్. అమీర్పేటలో పెద్ద అబ్దుల్ కలాం పుట్టుకొచ్చాడు. నీ అబ్బా కదండి. మనిషా మిక్కి మోసారా నువ్వు? సార్, ఏం మనిషివిరా? మర్యాదగా మాట్లాడండి. ఫోన్ చేసి కుళ్ళు జోకులు చెప్తున్నావు ఛానల్ కి. నీ ఏజ్ లో ఒక్కొక్క సైంటిస్ట్ అయిపోయి నాసాలో రాకెట్లు వేస్తుంటే నువ్వు కుళ్ళు జోకులు చెప్తావరా ఛానల్ కి ఫోన్ చేసి? ఎదురా ఎలుక పిల్లితో పిచ్చు కుక్కవిరా నువ్వు, పిచ్చు కుక్కవి. పిచ్చు కుక్క కష్టం బంది కుక్కరా నువ్వు. నిరంజన్ నువ్వు దేనికి పనికి రారా నిరంజన్? ఫోన్ స్ట్రెస్ ఎందుకు తీసుకుంటున్నారా? పొద్దు నుంచి పొలా కుళ్ళు జోకురా ఇది. పని పాట లేకుండా అయిపోయింది. మియా మియా ఆట. ఓకే లైట్ తీసుకో, ఇదేమన్నా పెద్ద ఛానలా? పా క్రికెట్ ఆడదాం పా. ఫస్ట్ బ్యాటింగ్ నీకు వచ్చి ఉంటుంది అందుకని అంటున్నాను నేను. ఏ చిచి అట్లాంటిది ఏం లేదు, నీకు కావాలంటే ఫస్ట్ బ్యాటింగ్ నువ్వే చేయిదా. వీడు ఫోన్ చేసిండు గుండుగాడు. బాస్ బ్యాగ్ తీసుకుని లోపల వెయిట్ చేస్తున్నారు. హీ కాల్డ్ యూ బోత్ ఇన్ సైడ్. వావ్. టీఆర్పీ లిస్ట్ లో మన ఛానల్ ఎక్కడుందో ఒకసారి చూడండి. అదేంటి సార్ ఈ లిస్ట్ లో మన ఛానల్ పేరు లేదు? పేజీ తిప్పి చూడు కాము. కింద నుంచి థర్డ్ స్పాట్ లో ఉంది సార్. వై ఐ వాంట్ టు నో వై. చెప్పండి ఏం చేద్దాం చెప్పండి. సార్ ప్రాబ్లమ్ ఇస్ విత్ ద కాంటెంట్ సార్. వీఆర్ వెరీ బోరింగ్ సార్. ఇప్పుడే కాలర్ ఫోన్ చేసినాడు, మ్యావ్ మ్యావ్ అనుకుంటా, పంది ముతిగాడు అంటే వాడు. ఏంటి? ఐ హావ్ సమ్ వెరీ బ్రిలియంట్ ఐడియాస్ సార్. మీరు ఐడియా మాత్రం చెప్పండి, బ్రిలియంట్ కాదో నేను చెప్తా. ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను సార్. ఒక పబ్లిక్ బస్ లో ఒక జనరల్ సీట్ ఖాళీగా ఉంది. ఒక ఆమె ఒక అతను అక్కడ ఉన్నారు. సీట్ ఎవరికి ఇస్తారు మీరు? ఆమెకే. అమ్మాయికి 20 ఏళ్ళు, అబ్బాయికి 60 ఏళ్ళు. ఎవరికి ఇస్తారు సీటు? 60 అతనికి. 20 ఏళ్ళ అమ్మాయి 8 months ప్రెగ్నెంట్ సార్. సీట్ ఎవరికి ఇస్తారు ఇప్పుడు? ఆమెకేనయ్యా. సార్ 60 ఏళ్ళ మనిషికి 2 కాళ్ళు లేవు, ఇప్పుడు ఎవరికి ఇస్తారు సీటు?
ఆ 2 కాళ్ళు లేని మనిషికి ఇవ్వాలి. సార్ బేసిక్లీ ప్రాబ్లం ఇదే సార్. సరిగ్గా మనం ఆ డీటెయిల్స్ తెలుసుకోకుండా సైట్స్ తీసుకుంటున్నాం. అందరు ప్రతి ఒక్కటి జడ్జ్ అయిపోతున్నారు. ఈ ప్రాబ్లం మీద మనం ఒక ప్రోగ్రామ్ చేయాలి సార్. ఈ ప్రాబ్లం మీద మనం ప్రోగ్రామ్ చేస్తే నేను చెప్తున్నాను యాక్చువల్ గా. హలో, షూర్ సార్, షూర్ సార్. ఐ విల్ టేక్ టుమారో ఫ్లైట్ టు చెన్నై సార్. నో సార్, ఐ విల్ టేక్ నెక్స్ట్ ఫ్లైట్ సార్. వీ విల్ కమ్ విత్ ప్రెజెంటేషన్ సార్. రాకేష్, బయలుదేరు. నేను అవసరమా సార్? స్ట్రెస్ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలి. సార్ నాకు ఇంట్లో చాలా గొడవలు ఉన్నాయి సార్. మా ఇంట్లో లేవా గొడవలు? ఇల్లంటేనే గొడవలే. పద బయలుదేరు. సార్ షుడ్ ఐ జాయిన్? థ్యాంక్స్, నో థ్యాంక్స్ ప్లీజ్. త్వరగా రావయ్యా. మా పిచ్చుకు కిడ్నీ వచ్చింది. హాయ్ గుండు. ఒరే నువ్వే చిల్లి పిల్లవి, వెళ్ళి బాల్ తీసుకురా. అచ్చి, నేనురా, నేను సిల్లీ పిల్లని. పోరా, పోయి బాల్ తీసుకురారా. పోరా. పోయి పరిగెత్తు. హాయ్ గుండు. హలో 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 హాయ్ హాయ్. హాయ్ bro. హే. రాకేష్ ఎక్కడా? సిగ్గు లేకుండా ఆఫీస్ పని చేసుకుంటున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ కదా నా. ఫస్ట్ బ్యాటింగ్ గుర్తుందా? పరిగెత్తరా. హలో, ఎక్కడున్నావు? నేను అదే ఆఫీస్ లో కొలీగ్స్ తో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో. పిక్ చేసుకోవడానికి వస్తా అన్నావు కదా. ఓ, అలా చెప్పానా? బా, అది కోర్స్ నేను కూడా అదే అనుకుంటా. ఏ ఊరికే నన్ను చూస్తూ నిల్చుంటారేంటి? వెళ్ళి లాస్ట్ మంత్ ఫైల్ తీసుకురండి. అరే ఈ మంత్ ఆల్ టైమ్ లో టీఆర్పీ మన ఛానల్. అరే ఇట్లా పని చేసేది. తీసుకునే జీతానికి తినే తిండికి ఒక్కరోజైనా పని చేయండి. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ మీ. ఓ మై గాడ్, ఐ కాంట్ డీల్ విత్ దిస్ మ్యాన్. జాక్లిన్, నేను ఇక్కడ బాగా టెన్షన్ గా ఉంది. నేను నీకు ఒక గంటలో ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. పదండ్రా, కూర్చుందాం. ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు? పదండి వెళ్ళి ఆడదాం. కంచేపు ఆగరా, బాల్ వచ్చే వరకు ఇక్కడ కూర్చుందాం. అట్లేరా. ఇదిగా, అది ఫోన్ లో వైఫ్ తో నిజం చెప్పలేదా? లేదు, ఆ, ఏ? చెప్పలేను. చెప్తే అర్థం చేసుకో. నేను ఇక్కడ ఇంత కష్టపడి పని చేస్తుంటే నువ్వు అక్కడ క్రికెట్ జాలీగా ఆడుకుంటున్నావు అని అనుకుంటా. చెప్తే హర్ట్ అవుతుంది. షీస్ టూ సెన్సిటివ్. దొరుకుతావు, ఖచ్చితంగా దొరుకుతావు. ఆహా, ఏం లేదు, ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుందిగా. గ్యారంటీగా దొరుకుతావు. దొరుకుతాడు. నీలా వేసుకాడినట్టయితే దొరుకుతాడు. అరే ఏమైంది? రే, ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ రా. సరే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. సరే నేను చెప్పను, నువ్వు చెప్పైతే మరి. కరెక్ట్. చెప్పరా. నీకు మాత్రమే చెప్తా, ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. షూర్. అదో మంచి సాయంత్రం. ఆ రోజు ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. క్లైమేట్ బాగా సహకరించిందని కలర్ఫుల్ వీడియోస్ చూద్దామని కమిట్ అయిపోయాను. ఇంట్లో తలుపేశాను. నా కర్మ ఏంటంటే తలుపులు గడి పెట్టడం మర్చిపోయాను. సడన్ గా నా పిల్లం తలుపులు తెరిచింది. కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె కళ్ళతో ఖండాలుగా నరికేద్దామని నన్ను చూసింది. నేను కళ్ళతో కాళ్ళపై పడి కనికరించమని వేడుకుంటున్నాను. చూసింది, భద్రకాళిలా చూసింది. తర్వాత ఏం చేయాలో తెలియలేదు. హలో, ఎందుకంత నవ్వుతున్నారు? లైట్ తీసుకోండి. మీరేదో వీడియోలు చూసి దొరికినారు. మా వాళ్ళదైతే సొంత వీడియోలే బయట పడి దొరికిన విశేషాలున్నాయి తెలుసా? అంత ఫీల్ అవ్వకండి. ఏమైంది? చెప్పు. పెళ్లికి 2 రోజుల ముందు ఇట్లానే ఒక షేమ్ పపిషం వీడియో రిలీజ్ అయింది. అయ్యో, ఇప్పుడు ఆ కథ చెప్పకరా, ఆగు. ఏయ్, ఈ కథ నీకు ముందే తెలుసా? నాతో ఎప్పుడు చెప్పలేదు? చెప్పలేదు. సరే, ఇప్పుడు చెప్పు. మనం వచ్చింది ఇక్కడ క్రికెట్ ఆడడానికి కదా, వెళ్ళి క్రికెట్ ఆడదాం. వెళ్తానంటూ క్రికెట్ ఆడడానికి పిలిచింది నేనే కదా. హ్యాపీగా ఆడదాం, తొందర ఏం లేదు.
ఇందాక నేను చెప్పినప్పుడు నా గురించి మాత్రం ఓ చెప్పు చెప్పు చెప్పని ఈ దరిద్రుడు అందరు తగినగా తర్వాత ఆడదాం, ముందు కథ చెప్పండి. నువ్వు చెప్పు నేను చెప్తా. సరే ఐటమ్ వీడియో ఒకటి రాకేష్ గారి బయటకు వచ్చింది. ఆ? ఎవరు? పోయిన వారం నీతో పాటు క్రికెట్ ఆడడానికి వచ్చాడు ఆ రాకేష్ దా? అవును. అది వీడికి ఎలా తెలుసు? నువ్వేం చెప్పకు. ఎందుకు? నేనేదో ఎంతూజియాజం లో రాకేష్ అని చెప్పేసిన. ఇప్పుడు మీ అందరికి తెలుసు రాకేష్ ఎవరో. వాడికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అవసరమా? నాకు అవసరం లేదు. గాడ్ ప్రామిస్ ఎవరికి చెప్పండి. అవసరం నో 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 నో. అరే నో మ్యాన్, నో నో నో. చెప్పాలి ప్లీజ్ ప్లీజ్. ఓకే, మీకు మాత్రం చెప్తా, ఎవ్వరికి చెప్పనని ప్రామిస్. బాల్ దొరకలేదురా, ఇప్పుడేం చేద్దాం? వీడికి హెడేక్, స్ట్రెస్, ఎందుకో టెన్షన్ పడుతున్నాడు బాగా, అర్థం కావట్లేదు. అందుకే తీసుకొచ్చా. మీరు ఒకసారి చెక్ చేసి చెప్తారా ప్లీజ్? అందులో ఏంటి ప్రాబ్లం? అది ఒక మంచి కళ, చాలా మంచి కళ. అది నిజమవుతుందో అవదో అని భయం అవుతుంది. మీరు, నేను, ఒక చిన్న పాప, ఒక పప్పి, ఒక ఇంట్లో ఒక మంచి కప్ ఆఫ్ వేడి వేడి మ్యాగీ. ఛీ, నేను మ్యాగీ తినను. మ్యాగీ తినరా? డాక్టర్, మ్యాగీ వేడి వేడిగా ఆనియన్స్ టొమాటో వేసుకొని తింటే అసలు అద్భుతంగా ఉంటుంది. నేను ప్రిపేర్ చేస్తాను డాక్టర్. ఐ మేక్ ఇట్ ఫర్ యూ. రేపటి నుంచి నేను ఇంకా రాను రా. సిలీ జోక్. థ్యాంక్స్ డాక్టర్. ఐ జస్ట్ వాంట్ టు బి ష్యూర్. మీరు స్మోక్ చేయరు కదా? చాచా నో నో నో. డ్రింకింగ్? చాచా నో నో నో. గాంజా? చా నో నో నో. గర్ల్స్? నో నో నో. మీరు చెప్పిందేది అబద్ధం కాదు కదా? అబద్ధం కాదు. మీరు నా ₹1 ఇచ్చినా గానీ నా టంగ్ అసలు అబద్ధం పలకదు. డాక్టర్, హార్ట్ హెవీగా ఉంది డాక్టర్. లవ్ చేసిన అమ్మాయికి అబద్ధం చెప్పి ఆమెని ఏడ్పించినందుకు హార్ట్ హెవీగా ఉంది డాక్టర్. అంకుల్, వి లవ్ ఈచ్ అదర్. ట్రై టు. ప్లీజ్ వా. జాన్సన్ మా మామ కొడుకు. రే, స్ప్రైట్ తీసుకురానా? యా ష్యూర్. 2 minutes. హలో. నీ కళ్ళు చూసి చెప్పొచ్చు యు ఆర్ లయర్. మీ దగ్గరికి రాను. అదే మీరు చెప్పిన అమ్మాయిని చేసుకోవాలంటే ఇంకా తర్వాత పెళ్లితో పాటు డివోర్స్ కూడా ఇప్పించాల్సి వస్తుంది. మీరే డివోర్స్ కూడా ఏదో తగల